పాట నువ్వు సినిమా తెర మీద చూస్తూ విన్నావమ్మా? చూస్తూ విన్నాను సార్. సావిత్రి గారిని గమనించావా? హ్మ్. కూర్చుని నటించారు కదా! కూర్చున్నారు ఆవిడ టీచర్. టీచర్. ఆ! కోడలు దిద్దిన కాపురం. అప్పుడు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడేదో కోడలు గుద్దిన కాపురం వస్తుంది. నేనెక్కడో అవధానం చేస్తుంటే అడిగారు. సమాజం ఏదో చెడిపోయింది అంటారంటే కారణం ఏమిటంటే పూర్వకాలం ఆత్మీయులు, అనుబంధాలు, ఆడపడుచు, రక్త సంబంధం, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు వచ్చేవయ్యా. కాపురాలు నిలబడాలంటే కోడలు దిద్దిన కాపురం ఉండాలి. కోడలు గుద్దిన కాపురం అంటే ఎలాగా? అలాంటివే తయారవుతాయి. అప్పుడు అలాగే ఉండేవారు. కోడలు దిద్దిన కాపురం సినిమా ఎన్టీ రామారావు గారు 100వ చిత్రమో ఏదో ఇది. నేను ఎన్టీ రామారావు అసోసియేషన్కి అభిమాన సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. చదువుకునే రోజుల్లో ఎన్టీ రామారావు సినిమా అంటే టికెట్ల కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకండి. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో. అందుకని ఆ రోజుల్లో ఈ సినిమా వచ్చినప్పుడు నేనేం చేశానంటే అసలు ఎన్టీ రామారావు అప్పటికి నటించిన 100 సినిమాలు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, సంగీతం ఎవరు, దర్శకులు ఎవరు, ఇలా పెద్ద చార్ట్ తయారు చేశా. ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి చూపించాలని. నిజంగా ఇది ఎంత గొప్ప పాట అంటే ఇవాళ ఐఐటి విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు, ముఖ్యంగా ఎక్కడో రాజస్థాన్లో ఒక సంస్థలో 10 రోజులకు ఒకడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెబుతున్నారే కోచింగ్ సెంటర్లో. అక్కడ వాళ్ళు అల్పాహారం సేవిస్తుంటే ఈ పాట వినిపిస్తే దేశం కోసం బతుకుతాడమ్మా మనిషి. చదువు కోసం, ఉద్యోగం కోసం బతకడు, దేశం కోసం బతుకుతాడు ఖచ్చితంగా. నీ జాతిది, నీ దేశం ఇది, నీ సంస్కర్తలు ఇలాంటి వాళ్ళు, నీ ధర్మం, నీ సంఘం మరవద్దు అని చెబుతున్నారు ఖచ్చితంగా. తెలుగు వాళ్ళందరికీ ఈ పాట వినిపిస్తే ఆత్మహత్యలు ఆగిపోయేంత గొప్ప పాట నువ్వు నేర్చుకుని పాడావు. ఇందులో ఈ పాట ఉంటుందని నేను అనుకోలేదు. ఏదో యుగళ గీతాలు అవి ఉంటాయి అనుకున్నాం, కానీ ఉత్తేజపరిచేటువంటి గీతాన్ని చాలా శ్రద్ధగా నేర్చున్నావమ్మా. నీకు ప్రత్యేకించి అభినందనలు నేను అందజేస్తూ ఉన్నాను. అలా కాకుండా ఇంకొక మాట ఏమిటంటే ఉచ్చారణ గురించి చెప్పారు కదా కీరవాణి గారు ప్రత్యేకంగా. నేను ఆ మాట చెప్పాలి, కానీ అది మీ తప్పు కాదు, మా తప్పు. మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాం, మా తప్పమ్మ, మా తరం, మా పెద్దవాళ్ళ తప్పది. ఇంగ్లీషులో ధర్మం అంటే రా ఎందుకు విడిగా పలుకుతామంటే ధర్మం మనం తెలుగులో రాసామనుకోండి, రా కింద మా ఒత్తు రాస్తాం, అంతే కదా. ధర్మం అంటే రా వేరు, మా వేరు రాయం, రా కింద మా ఒత్తు రాస్తాం. చర్మం అంటే రా కింద మా ఒత్తు రాస్తాం. దాన్ని స్పష్టంగా పలకాలి, దాన్ని ఒత్తు కింద పలకాలని అక్షరమే చెబుతోంది అక్కడ. ఇది కింద ఉంటుంది, అది పైన ఉంటుంది. ఏది డామినేట్ చేస్తోంది? రకారం. అది ఉండాలి, దాని కింద ఇది ఉండాలని స్పష్టంగా. ఇంగ్లీష్లో వచ్చిన చావు ఏమిటంటే ధర్మం అంటే DHARMAM రాస్తారు. ఆరు ప్రత్యేకంగానే ఉంది, ఎం ప్రత్యేకంగానే ఉంది. అందుకని ఉచ్చారణలో కూడా ఆరు కొంచెం విడిగా వచ్చినట్టుగా ఉండి ధర్మం అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుందండి. ఆ భాషలో ఉండే ఇబ్బంది అది. 56 అక్షరాల మహత్తరమైన మహాబలిపురం గజం లాంటి భాషని ఒట్టి శునకం లాంటి భాషలో చేర్చి మనం నేర్చుకుంటున్నామమ్మా. మన దౌర్భాగ్యం ఇది. 26 అక్షరాలు భాషలో పెట్టాం పట్టుకెళ్ళి, అంటే 30 అక్షరాలు గోవింద. అటువంటి భాష ఉండడం వల్ల వస్తున్నాయి. కానీ నువ్వు శ్రద్ధగా నేర్చుకోగలిగితే ఈ కార్యక్రమం నిజానికి ఈటీవీ వారు తలపెట్టిన కార్యక్రమం ఎంత గొప్పదంటే ఎన్నేళ్లుగా సాగుతుందో ఇది. కానీ దీనివల్ల బాలు గారు నిర్వహించినంతకాలం ఉచ్చారణ పట్ల కూడా ఆయన బాగా శ్రద్ధ చేసేవారు. ఎక్కడ తేడా వస్తే ఊరుకునేవాడు కాదు. బాలు అంటే భాష, మేము దానికోసం వినేవాళ్ళం. మేము ప్రత్యేకంగా ఎక్కడ ఎవరు తప్పు పాడినా వెంటనే సరిచేసి మీకు చెప్పలేదా అనేవారు ఆయన ఖచ్చితంగా. అలాగే ఈ కార్యక్రమం ద్వారా భాషను సంస్కరించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ గాయకులందరూ ఆ భాషని తగిన శ్రద్ధతో తెలుగు ఉచ్చారణతో పలికి మంచి పాటలు పాడండి. ఈ ఒక్క పాట నీ జీవితంలో జయకేతనంగా నిలబడుతుందమ్మా. శుభోజ్జయం. ధన్యవాదాలు గురు.